నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనేది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారాన్ని కూడా తమ అభ్యర్థులంతా కూడా ముమ్మరంగా సాగిస్తున్నారు. ప్రజెంట్ అయితే పరకాల విషయానికి వచ్చినట్లయితే ఆ విషయం అయితే ముట్టుకుంటే బగ్గుమంటుంది. పరకాల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ తరపున, ఇటు కాంగ్రెస్ తరపున, ఇటు బీజేపీ తరపున కూడా అభ్యర్థులంతా కూడా ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున 7వ వార్డు నుంచి కూడా దుంపేటి నాగరాజు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అసలు ఎలాంటి హామీలతోటి ముందుకు వెళ్తున్నారనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ముందుగా మీరు 7వ వార్డులో పోటీ చేస్తున్నారు. ఎట్లా ఎట్లా ఉంది ప్రచారం? ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? నా పేరు దుంపేటి నాగరాజు. నేను బీఆర్ఎస్ పార్టీ నుండి 7వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు ప్రజలు ఒక తమ్మునిగా, ఒక బిడ్డగా నన్ను అందరూ 7వ వార్డు ప్రజలందరూ నన్ను దీవిస్తున్నారు. ఇంటింటికి వెళ్తే నేను ఒక పేదవాడిగా, నాకు నేను ఊరు సమస్యలు, నేను లోకల్గా ప్రతి ఒక్క ఇంటి గడపకు వాళ్ళందరి పేర్లు తెలుసు. నేను వరుసలు పెట్టి పిలిచేంత కెపాసిటీ నాకుంది. ఎందుకంటే నేను స్థానికుని గనక నేను వాళ్ళు కూడా నన్ను స్థానికునిగా, నన్ను బామ్మర్ది అని, అన్న అని, అక్క అని, తమ్ముడు అని నన్ను పిలుస్తున్నారు కనుక నాకు మంచి అభిమానం ఉంది. నా ప్రజలే నా బలం, నా ఓటర్సే నా బలం లెక్క నన్ను ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళ యొక్క బలంతోనే నేను ముందుకు నడుస్తున్నాను. కాంగ్రెస్ తరపున ఏమో వాళ్ళందరూ కూడా ప్రజాపాలన ముందుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళేమో బస్సు అని, లేకపోతే మహిళలకు సంబంధించి గ్యాస్ అని కూడా ముందుకు వెళ్తున్నారు. మీ హామీలు ఏంటి? ప్రజాపాలనలో వాళ్ళు ఇచ్చింది ఒకటే ఫ్రీ ఒక బస్సు తప్ప మిగతా ఏమి ఇయ్యలే. ఎందుకంటే ఉచిత గ్యాస్ అంటే ప్రజలే చూస్తాళ్ళు. ఇప్పటికి మొన్న 950 రూపాయలు మేమే కట్టినాము గ్యాస్‌కి. వాళ్ళు సబ్సిడీ లేదు, ఏం లేదు. వాళ్ళేదో చెప్పుకుంటా పోతున్నారు తప్ప వాస్తవంగా మీరు కూడా చేయండి. మీరు దాని యొక్క సర్వే చేస్తే ఆ సబ్సిడీ పడుతుందా లేదా అని చెప్పేసి తెలుస్తది. కానీ ప్రత్యేకంగా చెప్పాలంటే 7వ వార్డులో జరిగేటువంటి యుద్ధం ఏందంటే పరకాల్లో 22 వార్డులలో 7వ వార్డు ప్రత్యేకం. ఎందుకంటే ఇక్కడ జరిగేదేందంటే ఒక పేదవాడికి, ఒక ధనవంతులకు జరుగుతున్నటువంటి ఉద్యమం. ఒక విద్యావంతునికి మరియు ఒక వ్యాపారస్తులకు జరుగుతున్నటువంటి ఉద్యమంగా ప్రజలు భావిస్తున్నారు. ఒక ఎలక పిల్లకు, ఏనుగులకు నడుస్తున్నటువంటి ఉద్యమం. కనుక మా యొక్క ఓటర్సే నన్ను దీవించి, "బిడ్డ నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. నువ్వు మాకు అందుబాటులో ఉంటావని" చెప్పేసి నన్ను అన్నందుకు నేను వాళ్ళందరికీ ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున దండం పెడుతున్నాను. నేను వారి యొక్క అభిమానాన్ని చెరుగొని వాళ్ళైతే ఏ విధంగా అయితే నన్ను అభిమానంతోనే నన్ను ముందుకు సాగిస్తున్నారో వాళ్ళ మాటకు మరియు నేను ఇచ్చినటువంటి వాళ్ళు ఏది కోరితే అది చేయడానికి సర్వ సాక్షిగా నేను నా మదర్ ప్రామిస్‌గా నా బిడ్డల తోడుగా నేను వాళ్ళందరికీ చేస్తున్నా. ఖచ్చితంగా 5 సంవత్సరాలలో వాళ్ళు అనుకున్న అభివృద్ధి నేను చేసి చూపెడతాను. మరియు అదే విధంగా 7వ వార్డులో మాకు ఆపోజిట్ చేసినటువంటి అభ్యర్థులు వాళ్ళు మేము చైర్మన్ అభ్యర్థులం. మేము ఖచ్చితంగా మీ వార్డుని అభివృద్ధి చేస్తాం. ఇవి చేస్తాం అని చెప్పేసి మాయ మాటలు చెప్తున్నారు. ఈ చైర్మన్ అభ్యర్థి మున్సిపాలిటీ ఎలక్షన్స్ కన్నా ముందు ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్ ఉన్నాడా? హన్మకొండలో ఉన్నాడా? ఎక్కడున్నాడు? నేనెక్కడున్నా? నా ఇల్లు ఎక్కడున్నది? నా దగ్గరికి వచ్చి అడిగేంత కెపాసిటీ గాని, దమ్ము గాని ఆ ఓటర్స్‌కి ఉన్నది. రేపు నన్ను రోడ్డు మీద నిలబెట్టి, గల్లబెట్టి అడిగేంత దమ్ము ఓటర్స్‌కుంటది. ఎందుకంటే ఆ ధనవంతుల దగ్గరికి, ఆ వేరే ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి మనం పోలేము. వాళ్ళని అడగలేరు అని చెప్పేసి ప్రజలు కూడా వాళ్ళు అనుకుంటున్నారు. కనుక అదే నమ్మకంతో నేను గెలుస్తాను. నేను ఏమనుకుంటానంటే వాళ్ళు చైర్మన్ కావాలంటే వాళ్ళకు ప్రత్యేకమైన స్థానాలు రావాలి. కానీ ఈరోజు చూస్తున్నట్లయితే పరకాలలో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిని కైవసం చేసుకున్నట్టు అవుపడుతుంది. కనుక మేము ఖచ్చితంగా మా గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు కూడా నాకు హామీ ఇచ్చిండు. నీ వార్డును ప్రత్యేక ప్యాకేజ్ కింద మన పెద్దలు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గాని, ఎమ్మెల్సీ మధుసూదన్ సార్ గాని మనకు స్పెషల్ ఫండ్స్ ఉన్నాయి. ఆ గ్రాంట్స్ తీసుకొచ్చి నువ్వు ఒప్పుకున్న పనులు కూడా నీకు చేపిస్తా అని చెప్పేసి నాకు హామీ ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రకాలన్నీ అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున అయితే చల్ల ధర్మారెడ్డి గారికి అభివృద్ధి చేయలేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు? ఈ అభివృద్ధి అంటే 7వ వార్డు అభ్యర్థులు చూడాలి. ఎందుకంటే మేజర్‌గా 7వ వార్డులోనే దామర చెరువు. మేము మినీ ట్యాంక్ బండ్ కింద తీసుకొచ్చినటువంటి ఆ యొక్క రోడ్లు చుట్టూ ఏసినటువంటి రోడ్లకు తీస్తలేరు ఆ యొక్క ఈ గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో ఏసినటువంటి బోట్ అవుపడతలే. ఆ బోట్ ఎవరు ఎత్తుకపోయిళ్ళు అమ్ముకున్నారా, ఉన్నారా కూడా తెలవట్లేదు. మా గౌరవ మాజీ శాసనసభ్యులు ధర్మారెడ్డి సార్ గారు తీసుకొచ్చినటువంటి 100 పడకల హాస్పిటల్‌ని ఆయన గెలిచిన 2.5 సంవత్సరాలకు వాళ్ళు ఇంకా కూడా పూర్తి చేయలేకపోయిళ్ళు. శ్మశాన వాటికను కూడా పూర్తి చేయలేకపోయిళ్ళు. ఈరోజు మా యొక్క 7వ వార్డులో చైర్మన్ అభ్యర్థి మాట్లాడుతున్నాడు. మీ గల్లీలల్లా రోడ్లు లేవు, మీ రోడ్లు అది డ్రైనేజీలు లేవని సీతారాంపురంలో మేజర్‌గా చెప్తున్నారు. కానీ సీతారాంపురంలో 30 ఫీట్ల రోడ్డు చేసినటువంటి ఏకైక ఘనత గౌరవ చల్ల ధర్మారెడ్డి గారు. ఎందుకంటే
ఒక ఊర్లో ఇరుకిరికి ఇండ్లు, ఆ ఇండ్లను జరుపుకుంటా, ఆ ప్రజలను మెప్పించుకుంటా ఇంటింటికి తిరిగి వాళ్ళందరికీ సీసీ రోడ్‌లేసి, డ్రైనేజ్ ఏసిండు. గల్లీలల్లో గూడా దాదాపు సీసీ రోడ్‌లు చేసిండు. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారే శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారే మా ఊరికొచ్చి స్వయంగా ఏమంటున్నారంటే, "మీ ఊర్లో అభివృద్ధి జరగలే నేను చేస్తా" అన్నారు. మరి అభివృద్ధి నువ్వు మున్సిపల్ చైర్మన్ అయినంక చైర్మన్‌తోని చేస్తావా? నువ్వు కూడా ఒక ఎమ్మెల్యేవు గదా! ఆ ఎమ్మెల్యే నువ్వు చేసి 2.5 సంవత్సరాలలో ఏం చేసినావు? ఆ 2.5 సంవత్సరాల్లో సీతారామరాజు గుర్తుకు రాలేదా? 2.5 సంవత్సరాలలో ఏ రోజు నువ్వు ఊరికొచ్చినావు? 2.5 సంవత్సరాలలో మీరు ఓటరు మహాశయులారా గుర్తుంచుకోండి. 2.5 సంవత్సరాలలో ఒక్క రోజు కూడా ఎమ్మెల్యే మన ఊరికి రాలేదు. మన వాడలోకి రాలే. ఈరోజు చెప్తున్నారు కాలువలు చేస్తా, డ్రైనేజీలు చేస్తా. మరి 2.5 ఏళ్ళు అయితాంది ఎమ్మెల్యే గెలిచి. ఎమ్మెల్యే చేయొచ్చు కదా అవి చేసి అడగవచ్చు కదా! మేమందరం దండం పెడతాం కదా ఎమ్మెల్యేకు చేసినట్లయితే. కానీ చెయ్యకుండా ఎందుకు ముందుకొస్తాండు? ఎందుకు మాయమాటలు చెప్పి ఓట్లను ఆక్రమించుకుంటున్నారు? వాస్తవంగా ఈరోజు 7వ వార్డులో జరిగేది ఒక పేదవానికి, ధనికునికి. మీరు చూసినట్లయితే మద్యము ఏర్లై పారుతున్నారు. వాళ్ళతోని తిరిగేదంతా మద్యం సిండికేట్ వ్యాపారులే. వర్తక సంఘం వ్యాపారులే. నా చుట్టూ నా ఊరు జనాశయులు, ఓటర్లు, నా యొక్క పార్టీ సభ్యులు, ముఖ్య కార్యకర్తలే నాతోని తిరుగుతున్నారు. పేదవారే నాతోని తిరుగుతున్నారు. ఈరోజు వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఓటర్స్‌ని. అందుకే ఎవరు బయటికొస్తలేరు. గమనించండి ఓటర్షాలారా. నాతోని తిరిగేది నా ఓటర్లే, నా కులపోళ్ళు, నా యొక్క బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అందరు కలిసి తిరుగుతున్నారు. ఎవ్వరిని కూడా ఇప్పుడు నా కులపోళ్ళను, వ్యాపారస్తులను కూడా బయటికి రానిస్తలేరు. నా పార్టీ బీఆర్ఎస్ లీడర్లను కూడా వాళ్ళకి తెలిసినోళ్ళతోని ఫోన్‌లు చేసి, "నువ్వు ఆడ తిరగకు, ఈడ తిరగకు. నేను నీ వోడిని. నేను లిక్కరు వ్యాపారస్తుడిని" అని చెప్పేసి నా దాంట్లో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్తున్నా. వచ్చేది నేను, గెలిచేది నేను. ఓటర్ మహాశయులు అందరూ నన్ను దీవిస్తాళ్ళు. అయితే ధీమాతో ఉన్నారా? గెలుస్తామన్న ధీమాతోనైతే? 100% నాకు ఏ ఇంటికి పోయినా నన్ను ఒక తమ్మునిగా భావించి, మా భార్య గూడా, మా పిల్లలు, నేను, మా అమ్మ, నా కుటుంబ సభ్యులందరము వారి పాద సేవలు చేస్తాం. వాళ్ళిచ్చేటువంటి హామీలు గాని, వాళ్ళిచ్చేటువంటి పనులు గాని, నేను ప్రమాణ పూర్తిగా నేను అవన్నీ చేస్తా అని చెప్పేసి నిరూపిస్తున్నాను. ఒకవేళ చెయ్యకపోతే ఎప్పుడు నేను ఊర్లో తిరగను. రాజకీయ సన్యాసం జేసుకుంటా. అదే విధంగా నా ఓటర్ మహాశయులు గూడా నాకు మంచి హామీ ఇస్తున్నారు. అది నేను కాపాడుకుంటా. దయచేసి ఓటర్ మహాశయులారా దండం పెడుతున్నా. మీకు ఏమి కావాలనో నేను ఖచ్చితంగా చేస్తా. మేజర్‌గా శ్రీనివాస కాలనీ వాళ్ళు అడిగిందేందంటే దామల చెరువు పక్కపొంటి కాలువ. ఆ కాలువ గురించి గూడా నేను ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారితోని మాట్లాడినా. అటు నుండి డ్రైనేజ్ పోవడానికి అది కూడా చేస్తాను. ఈడ ఉన్నటువంటి ఈ ముదిరాజు కాలనీ గుడ్లంగడికి ఎదురుంగా వాళ్ళు కూడా డ్రైనేజ్ సిస్టమ్ అడిగిల్లు. వాస్తవంగా ఏందంటే రోడ్లేయడానికి ఇరుకిరుకు ఇండ్లు ఉండడం వల్ల దీన్ని డిస్‌మాంటిల్ చేసి ఎయలేం గనుక అండర్ డ్రైనేజ్ కింద గూడా చేస్తాము. మేమంతా బీటెక్, మా మిసెస్ గూడా బీటెక్ సివిల్ చేసింది. ఇండ్ల పర్మిషన్‌ల విషయంలో గాని మేము ఉచితంగా మీకు ఇండ్ల పర్మిషన్ ఒక ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని నేను చూసుకుంటా. మీరు నన్నెట్లా కాపాడుతారో నేను మీతోని అట్లా ఉంటా. మా గ్రామంలో మేజర్‌గా సీతారామపురం అంటే మెర్జ్డ్ గ్రామం మున్సిపాలిటీలో. మా గ్రామం కలిసి 5 సంవత్సరాలు అంటే ఒక టర్మ్ అయిపోయింది. ఈ టర్మ్‌లో మేము మా గ్రామంలో ఉన్న ఇండ్లన్నిటికి మాక్సిమం రెగ్యులర్ చేస్తాం. ఇండ్లన్నిటిని మున్సిపాలిటీలో పర్మిషన్‌లు చేసి, రిజిస్ట్రేషన్‌లు చేపిచ్చి, మన వాడకు కావాల్సినటువంటి నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా చేస్తాం. రోడ్లు గాని, డ్రైనేజీలు గాని, లైటింగ్ సిస్టమ్ గాని, మా బతుకమ్మ దగ్గర ఏర్పాట్లు గాని, ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఖచ్చితంగా చెరువు గాని, అన్నీ గాని మంచి, చెడు అన్నీ చూసుకుంటా. మీ బిడ్డగా నన్ను దీవించండి. ఖచ్చితంగా నేను చేస్తా. చెయ్యకపోతే నేను ఎప్పుడు మళ్ళా నేను మీ దగ్గరికి రానని చెప్పేసి నేను ప్రమాణ పూర్తిగా చెప్తున్నా. ఓటర్ మహాశయులారా దండం పెడతాం. మీ కాళ్ళు మొక్కుతాం. మమ్మల్ని గెలిపియండి. మేము పేదోళ్ళం. మేము ధనికులం కాదు. మేము స్థానికంగానే ఉంటాం. నాకు ఎక్కడ మీరు నన్ను సెర్చ్ చేయండి. హన్మకొండలో లేదు నాకు ఇల్లు. పరకాలలో లేదు ఇల్లు. హైదరాబాద్‌లో లేదు. నాకున్నది స్థానికంగానే నాకు ఒక ఇల్లున్నది. ఆ ఇంట్లోనే నేను ఉంటా. మన గల్లీలలోనే తిరుగుతా. నేను ఏడికి పోను. ఎక్కడ ఉండను. ఇక్కడనే ఉంటా. మీరు ఏ పని కావాలన్నా నేనే మీ వాడకొస్తా. మీరు ఒక ఫోన్ చేస్తే నేను మీ ఎంబడే ఉంటా. మీరు ఫోన్ చేయకున్నా గాని నేను మీ ఎంబడి నిత్యం మీ సేవలోనే ఉంటా. నేను, మా భార్య, మా కుటుంబ సభ్యులు గాని, మా పార్టీ గాని మీకు ఖచ్చితంగా మా లీడర్ ధర్మారెడ్డి గారితోని కొట్లాడి మన వాడను డెవలప్‌మెంట్ చేస్తా. చేయకపోతే మాత్రం నా ముఖం మీకు చూపెట్టనని చెప్పేసి ప్రమాణం చేసి చెప్తున్నా. ఓటర్ మహాశయులారా గమనించండి. మొత్తానికి మీకు ఆల్ ది బెస్ట్ అండి.
మొత్తానికైతే ఇక్కడ తప్పకుండా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అభివృద్ధి చేసిందో ఆ అభివృద్ధి కూడా తప్పకుండా గెలిపిస్తుందని వీళ్ళంతా కూడా పట్టభద్రులు ఇటు ప్లానింగ్ విషయంలో కూడా ఏ సమస్య వచ్చినా కూడా తప్పకుండా ఆ యొక్క 7వ వార్డు ప్రజలకు అండగా ఉంటూ తమ యొక్క ఇంటి బిడ్డ వలె సేవలు సహాయ సహకారాలు అందిస్తామని కూడా దుంపేటి నాగరాజు అదేవిధంగా వాళ్ళ దంపతులు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్ తో రణధీర్, లెజెండ్ టీవీ, పరకాల మున్సిపాలిటీ నుంచి.